తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురూజీ. నమస్కారం గురూజీ. శ్రీమాత్రేనమండి. సూర్యగ్రహణం రాబోతుంది ఆగస్టులో అని చెప్తున్నారు గురువుగారు. ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా, లేకపోతే వేరే దేశాల్లో మాత్రమే కనిపిస్తుందా? ఏంటి ఈ గ్రహణం వల్ల మన ప్రభావం, అంటే మన భారతదేశంలో ఇక్కడైనా ప్రభావం చూపనుందా ఇది? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనకు గ్రహణాలు శాస్త్రరీత్యా గ్రహాలు కనిపిస్తే నియమం పాటించాలి, కానీ కనిపించినటువంటి సమయంలో మన నియమాలు పాటించాల్సిన పని లేదు. ఇంకోటి, మన దేశంలో ఉన్నటువంటి కాలమానం ప్రకారము అమెరికాలో ఒక టైమ్ ఆఫ్ సిచ్యువేషన్ నడుస్తుంది, ఇండియాలో ఒక టైమ్ ఆఫ్ సిచ్యువేషన్ నడుస్తుంది. అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు, ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి. కాబట్టి భూమి సంచారం జరిగేటటువంటి సమయంలో ఈ యొక్క గ్రహణ ప్రభావము ఏ దేశం మీద పడుతుంది అనేటటువంటిది మనకు శాస్త్రరీత్యా ప్రామాణికాలు ఇచ్చారు. కాబట్టి భారతదేశంలో గ్రహణం కనిపించదు. ఫస్ట్ పాయింట్. కనిపించినటువంటి దాని గురించి మనము అనవసరంగా భయభ్రాంతులను చేయడము, లేదు వాళ్ళని ఇబ్బందులు పెడితే మనకి ఏమీ రాదు. కాబట్టి భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణానికి నియమాలు పాటించాల్సిన పని లేదు. అసలు మన భారతదేశం గ్రహణమే లేదు, కాబట్టి దాని గురించి మనము అనవసరంగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కూడా ఇబ్బంది మనకు. రెండవది ఏంటంటే, భారతీయులు ఎక్కడైతే గ్రహణం పడుతుందో ఆ ప్రదేశంలో ఉంటే మాత్రము వాళ్ళు నియమాలు పాటించాలి తప్ప భారతదేశంలో అయితే గ్రహణం అయితే కనిపించదు. బికాజ్ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేటటువంటిది శాస్త్రరీత్యా మనకు కొన్ని ప్రామాణికాలు ఇచ్చారు. అది ఎక్కడ కనిపిస్తుంది అనే దానికి కనుక మనం చూసుకున్నట్టయితే ఆగస్టు 12వ తారీఖు రోజున గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణము ఎక్కడ కనిపిస్తుంది? ప్రధానంగా ఖగోళ దృశ్య ప్రధానంగా చూసుకుంటే గ్రీన్లాండు, ఐస్లాండు, స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అది కూడా కొద్ది సమయం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాని సమయం ఇప్పుడు 11:34 నుండి మొదలుకొని 3:57 వరకు కనిపిస్తూ ఉంటుంది. దీనిని గ్రహణకాల సమయం అని అంటారు. ఈ దేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నియమాలు పాటించాలి తప్ప మిగతా వాళ్ళు నియమాలు పాటించాల్సిన పని లేదు. రెండవది ఏంటి అంటే కనుక, గ్రహణము అనేటటువంటిది మహాపుణ్యకాలము. ఇది మామూలు రోజులలో కంటే గ్రహణ కాలము వైశిష్టమైనటువంటి కాలం, విశేషమైనటువంటి కాలము. యజ్ఞయాగాదులు చేసుకోవడానికి, పూజాది క్రతువులు చేసుకోవడానికి విశేషమైనటువంటి కాలంగా పరిగణించబడింది. కాబట్టి ఎవరైతే ఆయా దేశాల్లో ఉన్నారో భారతీయులు ముఖ్యంగా ఆ సమయంలో యజ్ఞయాగాదులు, పూజాది క్రతువులు చేసుకోవడం చాలా విశేషము. లేదా పట్టు స్నానము, విడుపు స్నానం చేయడం చాలా విషయం. ఇవి చేసుకోవడానికి నియమాలు తప్ప మన భారతదేశంలో గ్రహణం లేదు, కాబట్టి మనం నియమాలు పాటించాల్సిన పని కూడా ఎలాంటిది లేదండి. ముఖ్యంగా సార్, దీనివల్ల అంటే ఎక్కడో గ్రహణం జరిగినప్పటికీ కూడా ఇక్కడ కొంత బంగారం ధరల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. నిజమేనంటారా? గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే గనక, గ్రహణము అనేటటువంటిది ఎప్పుడైతే ఏ రాశిలో సంభవిస్తుందో లేదా ఏ నక్షత్రంలో సంభవిస్తుందో దాని యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారము దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మార్పులు చేర్పులు జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే దీనికి గ్రహణానికి లింక్ ఉంటుంది, 100% ఉంటుంది. ఉండదు అనేటటువంటి కనిపించదు కాబట్టి నియమాలు పాటించకూడదని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కనిపించినంత మాత్రాన గ్రహణము అనేటటువంటిది ఏ దేశంలో కనిపించినా, ఎక్కడ కనిపించినా పరిస్థితులు అనేటటువంటివి మారిపోతుంటాయి. ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు ఉద్రిక్తమైనప్పుడు దాని యొక్క ప్రభావం ఎంతో కొంత ఇండియా మీద పడుతుంది. ఇండియాలో ఏదైనా విస్తృతం జరిగినప్పుడు ఈ ఇండియా మీద ఉన్నటువంటి ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. బికాజ్ మనది ఎగుమతి దిగుమతి దేశాలు కాబట్టి, ధాన్యాలు మనం ఇక్కడ నుంచి ఎగుమతి దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఎంతో కొంత ప్రభావం అయితే పడుతూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం బంగారము లేదా వెండి మీద ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. గ్రహణం ఆగస్టు 12 తర్వాత బంగారపు ధరలు ఆకాశానికి అంటుతాయి. పెరగడం అనేటటువంటిది ప్రారంభం. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి అడుగు పెట్టాడో అప్పటి నుండి ధరలు తగ్గుముఖం పడుతూ లేదా కొంచెం పెరుగుతూ తగ్గుతూ ఒక నిలకడ మీద ఉన్నాయి. కానీ ఆగస్టు 12 గ్రహణం తర్వాత
బంగారపు ధరలు ఆకాశానికి అంటేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరం బంగారం పెరగడమే తప్ప తరగడం అనేటటువంటిది అయితే కనిపించదు. ఇది మాత్రం గ్రహణ ప్రభావం వల్ల జరిగేటటువంటి సూచనలు ఒక భాగము అని చెప్పుకోవచ్చు. సుమారుగా 2 లక్షలు అవుతుంది తులం బంగారం అని చెప్పేసి కొంత వినపడుతున్నటువంటి మాట. మీరు దానిపై ఏమంటారు? తప్పకుండా 2 లక్షలు వరకు చేరుకునేటటువంటి మనం ఇంకోటి ఏంటంటే సంవత్సర కాలము అని చెప్పి చాలామందికి చెప్పారు. సంవత్సర కాలం అంటే కేవలం డిసెంబర్ వరకు అని మాత్రం ఎవరు భ్రమలో పడకండి. తెలుగువారి సంవత్సరం ప్రకారం, ఎందుకంటే మనం ఏ క్యాలిక్యులేషన్ వేసుకున్నా గ్రహ గోచార రీత్యానే క్యాలిక్యులేషన్ వేసుకుంటాం. కాబట్టి తెలుగు సంవత్సరాల ప్రకారం సంవత్సర కాలము అన్నదానికి అర్థం ఏంటి అని అంటే కనుక ఉగాది వరకు అని నిర్ణయం చేసుకుని, చాలామంది అపోహలో పడి సంవత్సరం అన్నారు కదా, డిసెంబర్ వరకే కదా, పెరగలేదు తరగలేదు కదా, ఎలా అని ఎవ్వరు కూడా భ్రమలో పడదు. మనకు సంవత్సర కాలం అంటే ఉగాది వరకు తప్పకుండా మీరు అన్నట్టుగా 2 లక్షల వరకు చేరుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా రానున్న రోజుల్లో సామాన్యులకి అది ఒక చూపు లాగానే అయిపోతుంది. అది ఇక్కడ బంగారం ధర పెరిగిపోతుంది అని ఆలోచిస్తున్నారు తప్ప మనిషి యొక్క సంపాదన కూడా పెరుగుతూ వస్తుందండి. మనము 20,000 ఉన్నప్పుడు బంగారం కొన్నాం, 30,000 అయినప్పుడు కొన్నాం, 50,000 అయినప్పుడు కొన్నాం, 1,00,000 అయినప్పుడు కూడా కొన్నాం. 1,30,000 అయినప్పటికీ కూడా బంగారం కొనేవాడు కొంటూనే ఉన్నాడు, అమ్మేవాడు అమ్ముతూనే ఉన్నాడు. ఇక్కడ ఎవరి యొక్క స్తోమతను బట్టి, వాళ్ళ లగ్జరీ లైఫ్ని బట్టి, వాళ్ళ యొక్క స్తోమతను బట్టి బంగారం కొనాలా అమ్మాలా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం తప్ప సామాన్యుడికి ఏదైనా అందుబాటులో ఉండదు. ఉన్నవాడికి అన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ సామాన్యుడు ఉన్నవాడు లేనివాడు అని కాదు. ఎవరి పరిస్థితిని బట్టి వాడు బంగారం కొనుక్కుంటాడు, ఎవరి పరిస్థితిని బట్టి బంగారం అమ్ముకుంటాడు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ బంగారం పెరుగుతుంది అన్నదానికి ఆధారం ఏంటంటే, బికాజ్ సూర్యగ్రహణం అయిన తర్వాత బంగారపు ధరలు పెరిగేటటువంటి సూచనలు గ్రహగోచార రీత్యా కనిపిస్తున్నాయి అనేటటువంటి దీని సంకేతం. సామాన్యుడికి ఏది అందుబాటులో ఉంటుందండి? ఏది ఉండదు. సరుకులు అందుబాటులో ఉండవు, కూరగాయలు అందుబాటులో ఉండవు, వస్తువులు ముడి సరుకులు అందుబాటులో ఉండవు, బంగారం సామాన్యుడికి ఎప్పుడూ అందుబాటులో ఉండనటువంటి అనేక రకాలు కేవలం సామాన్యుడికి బంగారం కావాలి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 ఉంటే చాలు. దానికి మించినటువంటి ఆనందం ఇంకోటి లేదు. వారి యొక్క స్తోమతను బట్టి బంగారం కొంటాడా లేదా అనేది సెకండరీ ఆప్షన్ అండి. సో మొత్తానికి గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు, మిగతా మీరు చెప్పినటువంటి దేశాల్లో కనిపిస్తుంది. దీని ప్రభావం కొంత బంగారం మీద తప్ప బంగారం అనేటటువంటిది కాదు, ప్రకృతి మీద భారం పడుతూ ఉంటుంది, అలాగే వ్యక్తుల మీద భారం పడుతూ ఉంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతూ ఉంటుంది. 1 కాదు 2 కాదు, అనేక రకాలైనటువంటి మార్పులు జరిగేటటువంటి సూచనలు కూడా దీని ద్వారా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గురువు గారు.